నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా కుమరవెల్లి మల్లికార్జున స్వామి పాదాలక్షత కోటి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రజలోకానికి నమస్తే అండి. శివగణాదులందరికీ శరణార్థి, ఒగ్గు పూజారులందరూ కూడా శరణార్థి. మనము ఈ నెల డిసెంబర్ 14వ తారీఖు నుంచి మరి కుమరవెల్లి మల్లన్న సట్టేడు వారాలు జరుపుకోబోతున్నాం. అలాగే వచ్చే నెల నూతన సంవత్సరంలో 18, 19, 20 వరకు కూడా మరి జాతర సంబరాలు 41 రోజు రంగరంగ వైభవంగా అఖండ జ్యోతులు వెలిగిస్తూ పుట్టడు బండార్లతోని రోజు పసుపు పెట్టుకుంటాము, నొష్టి పెట్టుకుంటాం, పాదాలకు బండారు పెట్టుకుంటాం. అలాగే కుమరవెల్లి మల్లికార్జున స్వామికి కూడా బండారు రాసి పోసి అఖండంగా జ్యోతి వెలిగించి అలా ఆ స్వామికి కూడా చాలా అద్భుతంగా మరి పూజ కార్యక్రమాలు చేస్తుంటాం. కాబట్టి మీ అందరికీ కూడా మరి ఈ యొక్క జాతర సంబరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనస్ఫూర్తిగా. మీ అందరికీ మల్లన్న ఆశీర్వచనాలు. ఆయన కుడి చేయి బంగారం, ఎడమ చేయండి కుమరెల్లి మల్లన్న బంగారం గల్ల మనసు, కోరింది కొంగు బంగారం చేసేటువంటి కుమరవెల్లి మల్లికార్జున స్వామి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తి తెలియజేస్తూ ఎందుకు మీ ముందుకు రావడం జరిగింది అంటే, ఎక్కడికి పోయినా పండుగలలో కానీ కొంతమంది అయ్యప్ప స్వామి పూజలలో కూడా మరి ఇప్పుడు నెక్స్ట్ సట్టేడు వారాలు కూడా ఉంటాయి కదా స్వామి. మరి ఎలా సట్టేడు వారాలు మరి 14వ తారీఖు డిసెంబర్ 14వ తారీఖు రోజే మరి చాలా ఘనఘనంగా ఇంట్లో పూజలు చేసుకుంటాం కదా. మరి కుమరవెల్లిలో అదే రోజు కళ్యాణం ఉంది. మరి మల్లన్న సట్టి నిలబెట్టండి, కుమరవెల్లికి ఎలా పోవాలి, ఆ కళ్యాణం ఎలా చూడాలి, అదే రోజు మరి ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి డిసెంబర్ 14వ తారీఖు రోజు మరి పెడుతున్నాం కదా అని కూడా అడగడం జరుగుతుంది. అలాగే కామెంట్ రూపంలో అంటే యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది అడగడం జరుగుతుంది. అందరికీ చెప్పేది అదే. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ సట్టేడు వారాలంటే డిసెంబర్ 14వ తారీఖు రోజు కళ్యాణంకి పోయి వచ్చి ఇంకొక ఆదివారం రోజు సట్టిని నిలబెట్టుకొని పూజ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది. అట్లా కాదమ్మా. అదే రోజు తెల్లవారుజామునగానంటే 3:30, 4 గంటలకు లేచి మనము వారం రోజుల నుంచి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఒక్కరోజు కష్టపడడంలో ఎంతో సుఖ సంతోషం ఉంటుంది. కాబట్టి ఆ రోజున మరి డిసెంబర్ 14వ తారీఖు రోజున 3:30, 4 గంటలకి బ్రహ్మ ముహూర్తములు లేచి మరి స్నానజపం చేసుకుని పూజ కార్యక్రమం దాదాపు 1 గంట 2 గంటలలోనే మనం సట్టిని నిలబెట్టుకుంటాం. కాబట్టి అతి తొందరగా చేసుకొని కుమరవెల్లికి బయలుదేరి కుమరవెల్లి మల్లికార్జున స్వామికి తలంబ్రాలు తీసుకపోయి ఆ స్వామి కళ్యాణ మహోత్సవం చూసి తలంబ్రాలు పోసుకొని కూడా స్వామివారికి తలంబ్రాలు పోసి మల్లన్న దర్శనం చేసుకుని కూడా రావచ్చు. ఎందుకంటే దాదాపు 10:30 నుంచి 11 గంటలకు అట్లా స్టార్ట్ అవుతుంది ఆ ముహూర్తం పూజ కార్యక్రమం అక్కడ. కాబట్టి 12:30, 1 గంట వరకు కళ్యాణ మహోత్సవం అయిపోతుంది. కాబట్టి మనం చేరుకోవచ్చు ఈజీగా. కాబట్టి ఎప్పుడైతే శనివారం రోజున అంటే డిసెంబర్ 13వ తారీఖు రోజునే రాత్రి 12 అయిన మరుక్షణము నుంచే మరి పూజ కార్యక్రమాలు చేసుకుంటే ఇంకా కూడా దబ్బున్న పూజ లేకపోతే దబ్బున్న కూడా కుమరవెల్లికి పోవచ్చు, ఆ రకంగా చేసుకోవచ్చు అని కూడా కొంతమందికి చెప్పడం జరిగింది. ఇంకో కొంతమంది డౌట్స్, మరి సట్టేడు వారాలు నిలబెట్టిన తర్వాత పండుగల పబ్బాలు ఏమన్నా ఎల్లమ్మ తల్లికి కానీ మిగతా చేయొచ్చు అంటే మల్లికార్జున స్వామి అయితే నిస్మాంసాలు ఉండవు కాబట్టి, బలిదాన కార్యక్రమాలు ఉండవు కాబట్టి మల్లన్న కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇదే సట్టిలో మల్లన్న పాలు పట్టియొచ్చు, మల్లన్న కళ్యాణ మహోత్సవం కూడా చేయొచ్చు. కానీ ఎల్లమ్మ బాపనింటి ఎల్లమ్మ అయితేనేమో అంటే కళ్యాణం చేయొచ్చు బాపనింటి ఎల్లమ్మ అయితే. అదే ఆటల ఎల్లమ్మ అయితే మాత్రం చేయొద్దు, ఎందుకంటే నిస్మాంసాలు ఉంటాయి. అయ్యప్ప స్వామి పూజ, దుర్గామాత పూజ, హనుమంతుని పూజ ఎలా అయితే 41 రోజు మండలం దీక్షగా మనం చేస్తామో అలాగే మండలం దీక్షగా ఇక్కడ మల్లన్న పూజ కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ రకంగా మల్లన్న కళ్యాణం చేయొచ్చు. యాటలెల్లమ్మ కళ్యాణం ఉంటే తర్వాత మల్లన్న సెట్ అయిపోయిన తర్వాత మంచి రోజు చూసుకొని ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేసుకోవచ్చు. కానీ కౌసు దేవతకు సంబంధించిన కౌసు కానీ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు వండడం కానీ తినడం కానీ అలా ఈ అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, దుర్గాదేవి నవరాత్రులు ఎలా శుద్ధిగా మాంసాలు కానీ మత్తు పదార్థాలు ముట్టకుండా శుద్ధిగా ఉంటారో మల్లన్న సట్టేడు వారాలలో కూడా 41 రోజు అలాగే ఉండాలి. మరి మల్లన్న అంటే ఎవరు? సాక్షాత్ శివుడు. కాబట్టి శివుని పూజలు ఎలా చేస్తామో అలాగే చాలా గంభీరంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మళ్ళీ కొంతమందికి ఇంకొక డౌట్, మరి ముండరాళ్ళై నేను మరి పట్టణాలు దొక్కొచ్చా, ఒడిబియ్యాలు పోసుకోవచ్చా, చేయొచ్చా అని చెప్పేసి కూడా కొంతమంది అడగడం జరుగుతుంది. కొద్ది కాలంలో ఒక 5-6 మంది అడగడం జరిగింది. దేవుడు
ఒకవేళ భర్త పోయిన తర్వాత దేవత వస్తే కళ్యాణాలు చేసే అర్హత, ఒడిబియ్యం పోసుకునే అర్హతలు కానీ మాకేమైనా ఉన్నాయా, పట్నాలు దొక్కొచ్చాను. ఒక తెలంగాణ ప్రాంతంలో ఏముంది అంటే, మిగతా రాష్ట్రాల గురించి నాకు తెలియదు, మన తెలంగాణలో ఏముంది అంటే, భగవంతుడు ఒకవేళ ఎల్లమ్మ కానీ మల్లన్న కానీ ఇలాంటి దేవతలు వచ్చిన వాళ్ళు భర్త పోకముందే, ఒకవేళ భర్త మంచిగా భార్య భర్తలు మంచిగా ఉన్నప్పుడు ఏదన్నా దేవుడు వచ్చి ఉంటే, ఆ తర్వాత భర్త పోయిన తర్వాత కూడా వాళ్ళు అంటే భర్త భార్యల బియ్యం ఎలా పోసుకుంటారో అలాగే దేవత బియ్యం అనేది ఒకటి, శివశక్తి బియ్యం అనేది ఉంటుంది అన్నమాట. అది భర్త లేకుండా, భర్త ఉన్నప్పుడు కూడా భర్త పక్కకు లేకుండా అమ్మవారి బియ్యం పోసుకుని ఒక ఆనవాయితీ తెలంగాణలో మనకు ఉన్నది. భర్త ఉండంగా అమ్మవారికి భర్త జమదగ్గిని కాబట్టి, ఆ జమదగ్గిని అంతటి వాళ్ళు కారు కదా, కాబట్టి అమ్మవారు ఒంటి లోపలికి వస్తుంది కాబట్టి భర్త భార్య బియ్యం తల్లిగారు పోసేదేమో పోసుకుంటారు, భర్త భార్యలు ఇద్దరు కూర్చుంటారు. అమ్మవారు వస్తుంది, పూనకం వస్తుంది బియ్యం పోసుకుంటప్పుడు కాబట్టి అప్పుడు భర్త ఉండకుండా అమ్మవారి బియ్యాన్ని ఒకరే పోసుకుంటారు. అది తెలంగాణలో మన పద్ధతిగా నడుస్తూ ఉంది. అలాగే భర్త చనిపోయినాక అమ్మవారు ఒకవేళ వస్తే మరి మేము పండుగ చేసే అర్హత ఉందంటే ఉంటుందమ్మా, కానీ కన్యాదానం చేసే అర్హత మాత్రం ఉండదు. ఆ అర్హత మీ యొక్క అన్నదమ్ముళ్ళు కానీ మీ కొడుకులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళు కన్యాదానం చేయడం జరుగుతుంది. అలాగే పట్నాలు దొక్కొచ్చు అంటే, ఎల్లమ్మ ఒడి బియ్యం పోసుకుంటా అంటే పోసుకోవచ్చు. జోగురాలు అమ్మవారు కూడా కళ్యాణం కాకుండా జోగురాలు వేసుకొని బియ్యం పోసుకుంది కదా, అలాగే అమ్మవారి పేరుట ఒడి బియ్యాన్ని పోసుకొని అమ్మవారి పటాన్ని తొక్కొచ్చు. భర్త పోయిన తొక్కొచ్చా లేదని అడగడం జరిగింది. కొమరవెల్లి మల్లన్న సదర పటం కానీ, అలాగే గంగరే చెట్టు కింద పటం వేసుకొని తొక్కడం కానీ, ఇంట్లో పండుగ చేసినప్పుడు పటం తొక్కే అర్హత భర్త పోయిన తర్వాత అయినా ఆ స్త్రీమూర్తికి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు వస్తుంది కాబట్టి ఇక్కడ విధవకి కాదు విలువ గౌరవాలు, ఆమె దేహంలో ఉన్న అమ్మవారికి ఆ గౌరవాలు ఆ మాన మర్యాదలు అందుతున్నాయి కాబట్టి ఆ ఒడిబియ్యం పోసేది కూడా ఎల్లమ్మకి. ఆ విధవ భర్త చనిపోయిన ముండరాలు ఎవరైతే ఉన్నారో ఆమె కాదు తొక్కేది, అమ్మవారిగా భావించి మనం తొక్కిస్తున్నాం కాబట్టి. అలాగే కొంతమంది భక్తులు అడగడం జరుగుతుంది, అయ్యప్ప స్వామి పూజలకి, హనుమంతుని మాలలకి అంటే హనుమంతుని దీక్ష, అలాగే మరి అయ్యప్ప దీక్ష, అలాగే దుర్గాదేవి కూడా ఉంటాం, అలాగే నా ఇక్కడ కూడా అంటే నిజమేనమ్మా, అన్ని దీక్షలకు ఒకటే సంకల్పం ఉంటుంది, ఒకటే నియమాలు ఉంటాయి. ఇక్కడ మరి మల్లన్న మాలలో కూడా మరి మల్లన్న మాల వేయడం, మల్లన్న కంకణం కట్టుకొని మరి అష్ట కంకణం అంటారు, పసుపు కొమ్ము కంకణం కట్టుకున్న ఆ రోజు నుంచి డిసెంబర్ 14వ తారీఖు నుంచి వచ్చే నెల జనవరిలో మరి నూతన సంవత్సరంలో మరి 18వ తారీఖు వరకు అంటే 18 మొదటి వారం అన్నమాట. మరి మల్లన్న జాతర 18వ తారీఖు, 19వ తారీఖు అగ్నిగుండాలు, అక్కడికి వెళ్ళి కొండపోచమ్మకు వెళ్ళి 20వ తారీఖు రోజు మరి కొండపోచమ్మ తల్లికి బోనాల కార్యక్రమం ఉంటుంది. అయితే మల్లన్న దీక్షలో ఎలాంటి నియమాలు ఉంటాయి అంటే, మరి చెప్పులు వేసుకోకపోవడం, అన్ని పూజలలో ఇది ఉంటుంది, చెప్పులు వేసుకోకపోవడం, చెడు చూడకపోవడం, చెడు వినకపోవడం, చెడు మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి అందులోనే. అలాగే అంటుముట్లకు కూడా కొద్ది దూరం ఉండాలి. అలాగే అంటుముట్టున్న వాళ్ళ చేయితోని వండినటువంటి పదార్థాలు తినరాదు. ఏ నియమానికైనా ఏ పూజకైనా కూడా ఈ నియమాలు ఉంటాయి. అంటుముట్టు వాళ్ళ చేతితోని వండింది కానీ అది ఛాయ్ అయినా సరే ఇంకేవైనా సరే అంటుముట్టున్న వాళ్ళ చేతితో ఉన్న ఏవి తినొద్దు, పూజ భంగమవుతుందని అర్థము. అలాగే పాదరక్షణలు చెప్పులు వేసుకోవద్దని అర్థము. అలాగే అబద్ధాలు ఆడడం, చెడు చూడడం, చెడు మాట్లాడడం అలా కూడా చేయొద్దు. అలాగే మరి మల్లికార్జున స్వామిని కొలుస్తాం కాబట్టి ప్రతి రోజున స్నానం చేసినప్పుడు ఒక 10 నిమిషాలు స్వామి ముందు కూర్చొని మంచిగా బండారుతో శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామియే నమః అని అలా ఆయనను స్ఫటిస్తూ అలా ఆయనకు నమస్కరిస్తూ బండారుతో అర్చన చేయాలి. ఏ దాని మీద బండారు వేయాలి అంటే మల్లికార్జున స్వామి విగ్రహాన్ని, అలాగే మల్లికార్జున స్వామి పేరుట యంత్రం కూడా దొరుకుతుందండి. అక్కడ యంత్రం పెట్టి యంత్రానికి ముందు మల్లన్న విగ్రహాన్ని పెట్టి ఒక రాగి తప్పులో పెట్టుకొని మల్లికార్జున స్వామికి ఎలా అందరికీ దుర్గాదేవికి అలాగే మిగతా దేవతలు కుంకుమార్చన చేస్తాం అలాగే బండారేస్తూ మల్లికార్జున స్వామిని శరణార్థి చేసుకుంటూ ఆయనకి ప్రతిరోజు ఆవు పాలు
2 గ్లాసులలో 2 రాగి గ్లాసులలో ఒక రాగి గ్లాసులు ఒక దగ్గర ఇంకో రాగి గ్లాసు దగ్గర పెట్టి పాలు పోసి దాన్ని కూడా కంకణం కట్టి పెట్టాలి. అలాగే ఒక గ్లాసులో ఉన్న పాలు పూజంతా అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారం నిండుగా పూజ చేసుకోవాలి. రోజు కొబ్బరికాయ కొట్టడము, రోజు గుమ్మడికాయలు కొట్టడం కాదు కాబట్టి ప్రతి ఆదివారం రోజైతే పాలు పెట్టాలి. ఎందుకంటే స్వామివారికి మరి 41 రోజు మనం నిష్ఠగా చేస్తున్నాం కాబట్టి పూలు మార్చుకుంటూ ఉండాలి. రోజుకొక రకమైన నైవేద్యం వండుతూ ఉండాలి. ప్రతి ఆదివారం బుధవారం మాత్రం మల్లన్న పుట్టింది బుధవారం, కొమ్ములు తిరిగిన పొడేలు పుట్టినప్పుడు పుట్టిండు, ఈ ఒక బుధారం పుట్టిండు మల్లన్న అంటారు. కానీ ఎన్నుకున్నది ఆదివారం. ఆ ఆదివారాన్ని ఎన్నుకున్నాడు. నేను పలానా ఆదివారం నాడు నా నిండుగా పూజలు చేసుకుంటా నేను అని. ఆదివారాన్ని దండివారం అని కూడా అంటారు. దండివారం, నిండువారం, పెద్దవారం, ఆదివారం సకల దేవతల పూజల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆదివారం. అంత పెద్దది. ఇంకోటి సూర్య భగవాన్ ఉంది కూడా, మనకి వెలుతురిచ్చే సూర్య భగవంతుంది కూడా ఆదివారమే కాబట్టి ఆదివారాన్ని ఎన్నుకున్నాడు మల్లన్న స్వామి. అలాగే కోరమిసాల కొమరెల్లి మల్లన్న స్వామి బండారు పూజలు చేసుకుంటాడు కాబట్టి ప్రతి ఆదివారం నిండుగా బండారు స్వామివారికి అర్చన చేసి, అలాగే ప్రతిరోజు పెట్టినటువంటి పాలు ఒక గ్లాసులో పాలు మీరు తీర్థంగా తీసుకోవాలి. ఇంకో గ్లాసులో రాగి గ్లాసులో ఉన్న పాలు మీరు బయట తిరిగే సునకాలు కానీ, లేకపోతే మీ ఇంట్లో ఉన్న సునకము అంటే కాలభైరవులు అంటే కుక్కలు అని అర్థం. ఆ యొక్క కుక్కలకి ఏదైనా సపరేట్గా మట్టి పాత్ర కానీ, లేకపోతే ఇంకేదైనా సపరేట్గా ఒక గిన్నె కానీ పెట్టి మీరు ఇక్కడ పూజ అయిపోయిన మరుక్షణమే హారతి మంగళహారతులు అన్ని ఇచ్చి ఒక గ్లాస్ తీసుకపోయి మీరు ఆ సునకమైనటువంటి కుక్కలు కాలభైరవులు తాగిన తర్వాతే ఎవరైతే ఈ దీక్ష పడుతున్నారో, ఎవరైతే మల్లన్న మీద సట్టేడు వారాలు నిష్టగా ఉండి చేస్తున్నారో, మల్లన్న స్వామి ప్రతిరోజు నాలుకతో ముట్టినా సరే నా స్వామి నా యొక్క పూజను మెచ్చుకుంటున్నాడు, నన్ను అనుగ్రహిస్తున్నాడు అని భావించి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంకో దాంట్లో ఉన్న పాలను మీరు తీర్థంగా స్వీకరించాలి. అప్పుడు మల్లన్న సంపూర్ణమైనటువంటి శక్తి మీకు వస్తుంది. ఎందుకంటే ఒక పామును చూస్తే ఎల్లమ్మ అంటున్నాం, ఒక కుక్కను చూస్తే కాలభైరవుడు మల్లన్న అంటున్నాం, అదే గుడ్డెలుగును చూస్తే జాంబవంతుడు అంటున్నాం, ఏనుగును చూస్తే విఘ్నేశ్వర స్వామి అంటున్నాం, అలా నందిని చూస్తే శివుడు అంటున్నాం, సింహాన్ని చూస్తే పార్వతీదేవి అంటున్నాం, పులిని చూస్తే దుర్గాదేవి అంటున్నాం. అలా ఒక్కొక్క జీవరాశిలో ఒక్కొక్క అవతారముగా భగవంతుని కొలుస్తున్నాం కాబట్టి ఇక్కడ మల్లన్న దేవుడు కుక్క అవతారంలో ఉంటున్నాడు కాబట్టి ఆ స్వయాన ప్రతిరోజు మల్లన్నను దర్శించుకున్నట్లే మల్లికార్జున స్వామికి మరి పాలు పోసినట్టే ఆ మల్లన్ననే స్వయాన పాలు తాగినట్లే. 96 కోట్ల దేవతల అవతారాన్ని మనం గోమాతలో చూస్తున్నాం. మరి స్వయాన 96 కోట్ల దేవతలకు నైవేద్యం పెట్టలేం కాబట్టి మన ఇంట్లో ఉన్న పదార్థం అవి రొట్టెలా, పూరీలా, లేకపోతే పండ్ల, పలముల, ఆకుకూరగాయలు గోమాతకు తినిపించి 96 కోట్ల దేవతలు నైవేద్యాన్ని స్వీకరించినారు అని మనం భావిస్తున్నాం. ఆ రకంగా మరి మల్లన్న సట్టేడు వారాల పూజ ఈ రకంగా నియనిష్టములతో జరుగుతుంది. అంటూ ముట్లు కానీ, చెప్పులు వేసుకోవడం కానీ, అబద్ధం మాట్లాడడం కానీ, అబద్ధాన్ని మరి అదే ఇప్పుడు 24 గంటలు అబద్ధం ఆడే వాళ్ళు కూడా ఉంటారు, ప్రయత్నం చేస్తారు. ఈ పూజ కార్యక్రమాలలో కూడా మేము మాట్లాడకుండా ఉండాలి, మాట్లాడొద్దు అంటున్నారు స్వామిని. కాదు, ఎప్పటికీ కూడా మీరు అబద్ధాలు ఆడకుండా నీతి నిజాయితీతో ధర్మముతో ఉండాలని కూడా నేను ఈ యొక్క పూజ కార్యక్రమంలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది అబద్ధాల మీదనే జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ పూజ కార్యక్రమాలు పట్టే ఉద్దేశం ఏంటి? అది అయ్యప్ప స్వామి పూజ కానీ, దుర్గాదేవి పూజ కానీ, ఆంజనేయ స్వామి పూజ కానీ, మల్లన్న పూజ కానీ, ఎల్లమ్మ తల్లి పూజ కానీ మాలలేసే ఉద్దేశం ఏంటంటే చెడును అనుసరించొద్దు. ఇంతవరకు నీ జీవితం ఎలా నడిచిందో అబద్ధాలు ఆడొచ్చు, మర్డర్లే చేయొచ్చు, ఇంకొంతమంది ఏమేమో చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ మాలధారణలు ఇవన్నీ కూడా ఈ పూజ కార్యక్రమాలు మనం పడుతున్నామో పట్టే ముందు అవన్నీ గంగాజలానికి ఉపజెప్పేసేయాలి. నా వల్ల కాదు తండ్రి, ఈ దరిద్రమైన జన్మ నా వల్ల కాదు, ఈ అబద్ధాలు ఆడడం చేయడము నాకు మంచి సద్బుద్ధిని కలిగించు స్వామి. ఇక మీద మీ అవతారాలు వేసుకుంటున్నా, నేను ఒంటి మీద, నేను ఎల్లమ్మ రూపం ఎత్తుతున్నా, నేను అయ్యప్ప స్వామి మాలేస్తున్నా, నేను హనుమాన్ మాలేస్తున్నా, నేను దుర్గాదేవి మాలేస్తున్నా. గతః ఇక మీదే ఇంతకుముందు ఎలా బతికిన్నో ఇక మీద నాకు స్వచ్ఛమైన జీవితం, మంచి జీవితం కావాలని కోరుకుంటున్న స్వామి. అందుకే నీ మాల వేస్తున్నా, నీ మల్లన్న కానీ, అయ్యప్ప కానీ, ఆంజనేయ స్వామిని ఏ దేవుని మాలైనా సరే అలా సంకల్పం చేసుకొని
ఇక మీద ఉన్న జీవితాన్ని మళ్ళీ ప్రారంభం కాకుండా ఎట్లా అవుతుంది అంటే, మీ అందరూ ఆల్మోస్ట్ చూస్తున్నారు కూడా, హనుమాన్ మాల కానీ మిగతా దేవతల మాలలేసి ఆ 41 రోజే మంచిగా ఉండి ఆ తర్వాత మాలధారణ అయిపోయి ఇడుముళ్ళు దేవతలకు ఎక్కించిన తర్వాత మళ్ళా వాళ్ళ జీవితం రిపీట్ చేస్తుండ్రు. తాగే వాళ్ళు తాగుతుండ్రు, తిరుగుబోతు వాళ్ళు తిరుగుతుండ్రు, భార్యను కొట్టే వాళ్ళు భార్యను కొడుతుండ్రు, అబద్ధాలు ఆడేటోళ్ళు అబద్ధం ఆడుతుండ్రు, మోసం చేసే వాళ్ళు మోసం చేస్తుండ్రు. ప్లీజ్ దయచేసి మా అందరినీ కూడా, అంటే అన్నదమ్ములని అక్కచెల్లెని అందరినీ మగవాళ్ళని అనలేము, ఆడోళ్ళు కూడా ఇందులో ఉంటారు కాబట్టి అక్కచెల్లెల్ని అన్నదమ్ములని అందరినీ వేడుకుంటున్నా. మోసాలు కానీ, చెడును చూడడం కానీ, చెడును ఎక్కువ అనుసరించి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా వదిలేసి ఇలాంటి పూజ కార్యక్రమాలు చేసినప్పుడే మనము ఒక బుద్ధిని నేర్చుకోవాలి, ఒక జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అజ్ఞానులై ఉండకండి, జ్ఞానాన్ని ఉండండి. తప్పులొప్పులు చేసినాయే ఎవరు చూస్తారులే నా పూజల్లో అనుకోవద్దు. నిత్యము మీ వెనక భగవంతుడు సంచరిస్తూ ఉంటారు. మీ వెనక ఆ దేవునికి మీకు గాలి పోయే సందు కూడా ఉండదు. అంతల్నే మీ వెనుకుంటాడు భగవంతుడే కానీ, మృత్యువే కానీ, ధర్మమే కానీ. అందుకే ధర్మం ఎప్పటికీ వర్ధిల్లుతూనే ఉంటుంది. ముందు ముందు ఓడిపోయినట్టు అనిపిస్తుంది ధర్మము, న్యాయము. అందుకే అంటారు, మేము ఎన్ని పుణ్యాలు చేసి ఏం లాభము, ఎన్ని ధర్మాలు చేసి ఏం లాభం, మాకు ఏ మంచిగా అవుతుంది, వాళ్ళు రేపు అన్యాయాలు చేసేటోళ్ళే మంచిగా ఉంటుర్రు, న్యాయం చేసేటోళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది అని. ఇది మన భక్తికి పరీక్ష. అది భక్త ప్రహ్లాదుడు గొప్ప, ఇప్పుడు దేవుడు అయిపోయిండు. ఒకప్పుడు భక్త ప్రహ్లాదుడు ఒక నరమానవుడు ఉన్నప్పుడు నరసింహస్వామికి భక్తుడు, ప్రియమైన భక్తుడు, ఎన్ని కష్టాలు అనుభవించిండు. ఆఖరికి ఆయన స్థానం ఎక్కడ? నరసింహస్వామి ఒడిలో. అలాగే మరి అయ్యప్ప స్వామికి కూడా భక్తులు ఉన్నారు, ప్రియమైన భక్తులు. అలాగే వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య, అలాగే రాముల వారికి భక్త రామదాసు, ఇలా ఎంతమంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళ స్థానం ఇక్కడ కష్టాలు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఆఖరికి వాళ్ళ స్థానం ఏంది? ఒడి లోపల. ఎన్నో కష్టాలు వస్తుంటాయి. మన రూటు ఎవరైతే నీతి నిజాయితీ ఉంటుందో, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని నిష్ఠూర్కాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, మనం వెళ్తున్న రూటు మనం తొవ్వ తప్పుకొని వేరే తొవ్వలకు పోవద్దు. అది ఎన్నాళ్ళు ఉన్న సుఖం కాదు, ఎన్నాళ్ళు మనతో ఉండే సంతోషం కాదు. అది ఈ భూమి మీద ఉన్న జీవితం, ఈ భూమి మీద ఉన్న స్థలం కూడా మనది కాదు. ఇది 4 రోజుల సినిమా ఇది. కాబట్టి ఇది ఎప్పుడు తెరదించేస్తాడా, ఎప్పుడు ఈ భూమి మీదకి వెళ్ళి మనం వెళ్ళిపోతాము కూడా తెలియనటువంటి ఈ రోజులలో మనం ఉన్న 4 రోజులైనా నీతి నిజాయితీ ఉండాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ మాలల ఉద్దేశమే అది, మనిషిని మార్చేదన్నమాట. మాల అంటే కఠినమైన దీక్షలు ఉంటాయి. అయ్యప్ప స్వాములైతే మీ అందరికీ తెలుసు, 3:30-4 గంటలకు లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు. 9 అయితే కూడా చలిపోతలే, అలాంటిది తెల్లవారుజామున స్నానాలు చేస్తారు. అంటే ఒక రాయి లాంటి మనిషిని కూడా దేవుని చేసేటువంటివి అన్నమాట ఈ పూజా కార్యక్రమాలు. అందుకే పదే పదే మరీ చెప్తున్నా, ఎవరైతే నీచ స్థితి గుణాలతో ఉన్నారో వాళ్ళందరూ మారాలి, మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి. మల్లన్న పూజ కార్యక్రమాలు కూడా 7 వారాలు మంచిగా చేసుకోవాలి. అదే రోజు అంటే శనివారం రాత్రి వెళ్ళి 12 పడంగానే ఆదివారం పొద్దు పడ్డదన్న కాడికెళ్ళి తలస్నానాలు చేసుకుని కూడా పూజ కార్యక్రమాలు చేసుకోవచ్చు. తెల్లవారుజామున వరకు ఒక్క రోజు నిద్ర లేకపోతే మనకి ఏం నష్టం లేదు. మంచిగా ఆనందంగా పూజ కార్యక్రమం చేసుకొని ఒక 2 రోజుల ముందు సామాన్లను తెచ్చిపెట్టుకొని చేసుకొని తెల్లవారుజామున కొమరవెల్లికి బయలుదేరితే, కార్లు ఉన్నోళ్ళు కార్లు, మిగతా బస్సులు ఉన్నోళ్ళు బస్సులు, ఆ రకంగా బయలుదేరితే ఖచ్చితంగా మల్లన్న కళ్యాణంకి అందరిని పిలిపించుకుంటాడు. సట్టి ఇంట్లో డిసెంబర్ 14కే నిలబెట్టిన అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాత మరి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కూడా చూసిన ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆ మల్లన్న మీ అందరికీ ఆశీర్వచనాలు ఇస్తాడని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇలా మరి 7 వారాలు ఇంత నిష్టగా చేసుకోవాలి. ఇంకోటి, మల్లికార్జున స్వామికి కూడా ఏదన్నా రకరకమైన వంటకాలు కూడా పెడుతుంటారు కదా, అవి కాస్త సునకానికి కూడా తినిపించండి. సునకం అంటే మరీ చెప్తున్న కుక్కలకి కూడా వడలు చేసినప్పుడు, పూరీలు చేసినప్పుడు, పరమాన్నం వండినప్పుడు, ఇలాంటిది ఏదైనా లేకపోతే కలగూరతోని అన్నం తెల్లన్నం పెట్టినప్పుడు కూడా కొద్దిగా కలిపి
మరి ఆ సునకాలు కూడా తినిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఖచ్చితంగా గోమాత తింటే 96 కోట్ల దేవతలు తిన్నట్టు ఎంత మనం భావిస్తాము. అలాగే స్వయాన్న మల్లన్న ఆయన నోటితో ఈ కలియుగంలో తినలేడు కాబట్టి ఏదో ఒక రూపంలో ఆయన కూడా మనం చేసినటువంటి పూజ కార్యక్రమం చూస్తుంటాడు, మనం పెట్టిన నైవేద్యాలు భుజిస్తాడు కాబట్టి, అలాగే ఆయన అవతారం ఒకటి మన కళ్ళ తిరుగుతుంటాయి కాబట్టి ఆ సునకమైన కాలభైరవులైన కుక్కలకు మరి మల్లన్న పెట్టిన నైవేద్యాలు తినబెట్టండి, మల్లన్న పెట్టిన పాలు కూడా మరి సునకాలకి ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ పూజ కార్యక్రమాలు మల్లన్నవి ఇలా గంభీరంగా అందంగా అతి సుందరంగా చేసుకోండి. ప్రతి ఆదివారం రోజున గోపేడ ఇంటి ముంగల అలకండి. మరి ఇంటి ముంగల రోడ్లు ఉన్నాయి కదా, ఎలా అలుక్కోవాలంటే అలుకైతే ఎవరైతే మనరు. ఒకవేళ మేము అలా మరి గోపేడ తెచ్చి చల్లలేము అంటే దేవుని గదిలోనే మరి మల్లన్నను తొలుత రోజు ప్రతి ఆదివారం అంటే ఇంకో కూడా కుదరదు కాబట్టి ఏదైతే మల్లన్నను 7 వారాలు కూర్చోబెడతారో ఆ కూర్చోబెట్టే పూజ మందిరంలోనే ఇంత గోపేడ, నిజమైన గోపేడ తెచ్చి ఇవాళ రేపు ఎవరు బర్లదొడ్డి కూడా వెళ్ళి తెచ్చేంత ఓపిక లేదు. కానీ ఖచ్చితంగా గోపాలకి అలాగే గోపేడ కూడా వెళ్ళాలి. తెచ్చి మల్లన్నను తొలుత రోజు డిసెంబర్ 14వ రోజున ఎక్కడైతే కూర్చుండబెడుతున్నారో అక్కడ గోపేడతో అలికి ముగ్గులు పెట్టి రంగురంగుల ముగ్గులు ఒక పట్నం మరిచినట్టుగా పెట్టి మల్లన్న ఫోటో కానీ లేకపోతే మల్లన్న విగ్రహం కానీ అక్కడిని స్థాపితం చేయండి. ఎందుకంటే ఒక్కసారి పెట్టింది మనం గడిగడికి కదిలియడానికి వీలుండదు కాబట్టి గోపేడ 96 కోట్ల దేవతలు మరి ఇచ్చేది కాబట్టి ఆ గోపేడతోని అలికి మంచిగా ఆవుపంచకం ముందుకు జల్లుకొని గోమాత ఇచ్చినటువంటి పాలతో మరి దేవతల విగ్రహాలు కానీ పటాలు కానీ కడుక్కొని మంచి పూజించుకొని అక్కడ ఏదైతే గోపేడతోని అలికిన తర్వాత మరి చేత్తోని అలికిన తర్వాత ముగ్గులు పెట్టిన తర్వాత దేవుళ్ళను ప్రతిష్ఠ చేయమంటున్నో అక్కడిని ప్రతిరోజు చాలా మంచిగా జపం కూడా చేసుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఆ గోమాత పాలతో తెచ్చింది విగ్రహాలు కడుక్కోండి, పరమాన్నం కూడా పెట్టండి. అదే రోజు మరి గోపాలు తెస్తారు కాబట్టి పొయ్యి మీద కూడా కొన్ని మరి ఒలకనియండి, పొంగనియండి. ఇంట్లో కూడా సంసారంలో అరకతి బరకతి ఆరోగ్యాలన్నీ కూడా పొంగినట్టుగా మంచిగా ఉండాలి కాబట్టి మరి తొలుత మల్లన్న 7 వారాలు పొద్దుగాల మరి పాలు పొంగించుకొని ఆ పాలు పొంగిన ఆ పాలలోని పరమాన్నం ఉండి కూడా పెట్టండి మల్లన్న స్వామికి. ఈ విధంగా పూజ కార్యక్రమాలు చేసుకుంటే మంచిది. కొంతమంది ఈ రకం కూడా అడగడం జరుగుతుంది, స్వామి డిసెంబర్ 14వ తారీఖు రోజు మనం సట్టి నిలబెట్టుకున్న తర్వాత మళ్ళీ వారానికి కళ్యాణం ఉంటుండే కదా, ఎందుకు ఇలా వచ్చింది అంటే అప్పుడప్పుడు మీరు కొన్ని మాటలు వింటుంటారు, పుష్కరాలు ఇలా వచ్చినాయి, ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఇట్లా వచ్చింది అని. 144 సంవత్సరాలకు వచ్చిన ప్రయాగరాజు ఎలా అయితే పుష్కరాలు జరిగినాయో అలాగే కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి ఇలా వస్తుంటుందమ్మా. అయితే అలా రావడం వల్ల ఇబ్బంది ఏం లేదు. ఎలా సట్టి నిలబెట్టుకోవాలి మరి ఆ రోజు పూజ కార్యక్రమాలు ఏడంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఎప్పుడు కొమరవెల్లికి వెళ్ళాలి? శనివారం రోజు వెళ్ళి ఆదివారం రోజు పొద్దువడ్డ మరుక్షణమే 12 అయిన తర్వాత స్నాన జపములు చేసుకొని పూజ కార్యక్రమాలు తెల్లవారుజామున వరకు సట్టి నిలబెట్టుకొని ఒక 2 రోజుల ముందే సామాన్ తెచ్చి పెట్టుకొని పూజ కార్యక్రమం ఉడగొట్టుకొని మళ్ళీ కళ్యాణంకి వెళ్ళొచ్చు. అలాగే మరి కొన్నిసార్లు సంక్రాంతి పండుగలోకి కూడా మరి సంక్రాంతి అనే వరకు భోగి, సంక్రాంతి, కనుమ, ఐలిన్ మల్లన్న జాతర అనుకోకుండా కొన్ని సంవత్సరాలకు ఒకసారి మరి సంక్రాంతికే మరి ఎందుకంటే సంక్రాంతి పండుగ అయినా 2 రోజులకు ఆదివారం వచ్చినా అది మొదటి జాతరనే, తెల్లారి ఆదివారం వచ్చినా మొదటి జాతరనే. అలా కూడా కొన్ని సందర్భాలకు మేము సంక్రాంతి రోజే కొమరవెల్లి కూడా వెళ్ళడం జరిగింది. అలా కూడా కొన్ని సంవత్సరాలకు ఒకసారి అట్లా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా మనము నిద్ర లేకుండా కష్టపడి పూజ కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి 14వ తారీఖు రోజు కళ్యాణం, తెల్లవారుజామున దాకా కష్టపడి పూజ చేసుకొని వెళ్ళిపోతే మనకు మల్లన్న దర్శనం జరుగుతుంది, కళ్యాణం కూడా మనం వీక్షించవచ్చు. కాబట్టి ఆ రకంగా చేసుకుంటే మంచిది. అయితే అమ్మ ఇలా ఎవరికన్నా ప్రాణాలు బాగలేకున్నా, చేతవల్లున్నా, ఏదైనా చేత కాకున్నా ఇలాంటి సందర్భంలో కూడా ఈ 7 వారాలు వచ్చే ముందు ప్రియమైన మల్లన్న భక్తులకు చెప్తున్నా, మాకు అతి తొందరగా తక్కువై మంచిగా అయితే నీకు కూరమీసం పెడతామని, ఎండి కండ్లు పెడతామని, అలాగే ఇంత బండారొప్ప చెప్తామని కూడా మీరు సంకల్పం చేసి ఒక పచ్చ బట్టలో 11 రూపాయలు, 21 రూపాయలు, లేకపోతే 108 రూపాయలు మీరు ఇంత బండారేసి కూడా ముడుపు కట్టి మల్లన్న పాదాల దగ్గర పెడితే ఎంత పెద్ద కష్టాన్నైనా ఆయన ఎత్తుకొని తన భుజాల మీద వేసుకొని స్వామివారి మీద వేసుకొని తను మనకున్న సమస్యలన్నీ తొలగొడతాడు. అంత శక్తి మరి మల్లికార్జున స్వామి
అలాగే అంత అనుగ్రహం మనకు కూడా స్వామి మనకి ఇవ్వాలి. ఎంత పెద్ద చేత వల్లైన మంత్రాలు, తంత్రాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచులు, పాలుల కన్ను, పాగోని కన్ను, దండి దుర్మార్గుల కన్ను, సకలాది పీడలు దూరం దొలగాలని మీరు సంకల్పం చేసి ముడిబంధం వేసి స్వామివారి దగ్గర పెట్టండి. ఈ రోజులలో చాలామంది కూడా చాలా రకరకాల కష్టాలు అనుభవిస్తుండ్రు. అరగతి బరకతి ఆయుర ఆరోగ్యాలు మంచిగా లేకుండా ఎంత కష్టపడ్డా కూడా పైకి రాని కుటుంబాలు ఉన్నాయి. మీరు సంకల్పం చేసి ముడిబంధం అంటే ఆ స్వామివారికి మన మధ్యలో ఒక ముడుపును బంధముగా ఏర్పాటు చేసి మిమ్మల్ని చల్లగా చూడు మళ్ళానంటే చల్లగా చూస్తాడు. ఏ కోరిక అయితే మనం మొక్కినామో చెల్లిస్తామని ఆ మొక్కులు కూడా 7 వారాలలో 3 నెలలు అంటే సంక్రాంతి, శివరాత్రి, అలాగే ఉగాది వరకు జరుగుతుంది. కాబట్టి ఉగాది వరకు 3 నెలల్లోనే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి, మన ఆపదలు పోతాయి. మనం ఏం చెల్లించాలో స్వామివారికి చెల్లిస్తే మంచిదని మనస్ఫూర్తి చెప్తున్నా. అలాగే మరి కొమరవెల్లి మల్లికార్జున స్వామి చెంత ఇండ్లలో కొందరు 21 బండారు అంటే 21 కిలో కానీ 11 కిలోలతో నిలబెట్టడం కానీ, తర్వాత అలా ఎవరి మొక్కుబడి ఉంటే అట్లా కొందరైతే 5 కిలోల బావు బండారు, బావు బండారు అంటే 1.5 కిలోన్నర 2 కిలోలన్నర అలా పోసి పెడతారు కదా. కొందరైతే నిలువెత్తు బండారు కూడా ఉంటుంది. సట్టెడ వారాల డిసెంబర్ 14 తారీఖు నాడు తెచ్చి పెట్టుకుంటారు కూడా. కొందరు కిలోల బండార్లు తెచ్చి పెట్టుకుంటారు. మరి బండార్లు అంతా ఏం చేయాలి? మేము మల్లికార్జున స్వామి దగ్గర పెట్టిన బండారు ఒక్కొక్కరు 5 కిలోల బావు, 11 కిలోలు, 21 కిలోలు మేము పెడుతున్నాం కదా. సట్టి నిలబెట్టేటప్పుడు ఆ బండారు ఏం చేయాలి, ఆ రాశిని ఏం చేయాలి అంటే కొమరవెల్లి మల్లికార్జున స్వామి 7 వారాలలో తర్వాత డిసెంబర్ వెళ్ళిన తర్వాత జనవరిలో పట్టం ఇస్తారు కదా. పెద్దపట్నం అనేది ఏదైతే సంక్రాంతిలో పండుగ జరుగుతుందో ఆ జాతరకి అగ్నిగుండాల దగ్గర కానీ అలాగే మరి సదర్ పట్టానికి కూడా ఉపజెప్పొచ్చు. కానీ ఏదైతే ఇంట్లో నుంచి బండారు తీసుకొని కొమరవెల్లికి వెళ్తున్నామో మొదట మల్లన్నకే ఉపజెప్పాలి, గర్భాలయంలో ఉపజెప్పాలి. మనం తీసుకుపోయిన బండారు మల్లన్నకు పోతుంది, మల్లన్న చేతులు వేస్తారు, మల్లన్న చేతిలో బండారు మనకి ఇస్తారు. ఆ తర్వాతనే మళ్ళీ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి అగ్నిగుండం దగ్గర ఇయ్యడం కానీ, అలాగే కొంతమంది భక్తులకి పంచడం కానీ, అలాగే సదరపట్టానికి కూడా 21 కిలోలు 11 కిలోలు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు మొక్కుబడిగా. వాళ్ళకి పట్టం దగ్గర ఇచ్చేయడం కానీ, లేకపోతే శివసత్తుల మీద చల్లడం కానీ, వాళ్ళకి బండారు బొట్టు పెట్టడం కానీ. ఎందుకంటే కుమరవెల్లి అంతా బండారుమయమే, బండారు వాసంతమే. కాబట్టి ఆ రకంగా కూడా మల్లికార్జున స్వామి గర్భాలయంకి కూడా మొత్తం ఒప్పజెప్పేయచ్చు, మొత్తం గుడికే ఒప్పజెప్పేయచ్చు. లేదు అంటే నువ్వు 20 కిలోలు 70 కిలోలు ఒక మనిషి నిలువెత్తు బండారు కదా, ఒక్కొక్క మనిషి 80 కిలోలు కూడా ఉంటారు. కాబట్టి అట్లా 100 కిలోలు కూడా ఉన్నోళ్ళు ఉంటారు, 50 కిలోలు ఉన్నోళ్ళు కూడా ఉంటారు. ఆ బండారు మొత్తమే కూడా దేవాలయానికి ఉపజెప్పేసి నువ్వు ఒక 3-4 కిలోలు తెచ్చుకుంటారు. లేదు అంటావా అన్ని కిలోల బండార్లకి 11 కిలోలు 21 కిలోల దేవాలయానికి ఇచ్చి మిగతా బండారంతా ప్రజలోకానికి పనిచేయడం, నొష్టికి బండారు పెట్టడం, శివశక్తుల మీద జల్లడం, అగ్నిగుండం దగ్గర సదరపట్టం దగ్గర కూడా ఇవ్వడం చేయొచ్చు. ఆ రకంగా నేను తెలియజేస్తున్నా. ఈ రకంగా కూడా చేయొచ్చు. ఏ రకంగా అయితే మల్లన్న క్షేత్రానికి ఆ బండారు అందాలా, మల్లన్న గుళ్ళో అందాలా, మల్లన్న పాదాలకు చేరాలా, మిగతాదంతా ప్రజలోకానికి పంచిపెట్టినా కూడా మల్లన్న చాలా సంతోషపడతాడని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా మీకు కలిగినంతలో, మీకు తోచినంతలో, ఎందుకంటే ఈ రోజులలో పూజ కార్యక్రమాలు అప్పుకు మించి స్థాయిలకు మించి కూడా చేస్తుర్రు. అంటే అప్పులు చేసి కూడా చేస్తుర్రు. అట్లా చేయొద్దు. మన దగ్గర ఎంతైతే బలం ఉందో అంతే బలాన్ని భగవంతుని దగ్గర పాదాల కాడ పువ్వున్న కాడ పత్రున్న కాడ పువ్వు పెట్టి మంచిగా భగవంతుని కొలుసుకోండి. మీ సంకల్పము బలమైన సంకల్పాలు ముడిబంధమేసి ముడుపుగానో లేకపోతే మీ పూజ కార్యక్రమాలలో దేవుని ముందు కూర్చున్నప్పుడు చాలా మంచిగా చెప్పుకోండి. అతి తొందరగా మీ కష్టాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మల్లన్న సంపూర్ణమైనటువంటి బలాన్ని, శక్తిని, ఆయన సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరిపైకి రావాలని, సాక్షాత్ వీరభద్రునికున్నంత బలశాలి మరి కొమరవెల్లి మల్లన్న. కుడి చేయి బంగారం ఎడమ చేయి ఎండి, కుడి కాలు కుజరమోరెందు ఎడమ కాలు ఎండియమోరెందు, కుడి భుజం మీద కుండీరగోల ఎడమ భుజం మీద ఎండీరగోల, అరికంట్లమాల రుద్రాక్షమాలలు, ఎడమ సంకల్ల బల్జకాయ లింగము, నొష్ట చిత్రకన్ను. అలా భగవంతుడిని మెచ్చుకుంటూ పోతే 108 వరాలతో అలాంటి దివ్య శక్తులతో మల్లికార్జున స్వాముండు. ఒక చేతిలో బరికత్తి, ఒక చేతిలో నాగఢమ్మురు, నాగత్రిశూలంబు, ఎడమ చేతిలో కుడుక బండారు, పిక్కల గజ్జల్లు, కాలగజ్జల్లు, పిక్కల గజ్జల్లు, నడుము నాగబంధు, బొడ్డుకాడ గంట 7 గజ్జల్లాగు మల్లన్నది.
అలాగే బండారు సంచి, బండారుది సల్లెండ దయ్యభూతాలని వారిపోతాయి. అలా మరి కొమరవెల్లి మల్లికార్జున స్వామి మరి ఇంత దివ్య తేజస్సులతో శక్తులతో ఉన్నాడు కాబట్టి, అలాగే మల్లన్న అనుగ్రహం మీ పట్ల ఉండాలి, అన్ని కోరికలు నెరవేరాలి, అష్ట కష్టాలు తొలగిపోవాలని నా వంతు ఆశీర్వచనం కూడా మీ అందరికీ ఇవ్వబోతున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛఫల సిద్ధిరస్తు, ఆయుష్మాన్ భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు, దిన దిన అభివృద్ధి ప్రాప్తిరస్తు. కళ్యాణం కాని వారికి ఎన్ని దోషాలున్నా, కాలనాగ సర్ప దోషం, కుదోషము, రావుకేతు దోషాలు, ఎన్ని దోషాలు పితృ దోషాలు ఉన్నప్పటికీ తొలగిపోయి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. గర్భదోషాలు కూడా తొలగిపోయి సంతానం కాని వారికి శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. గృహం లేని వారికి, ఇల్లు లేని వారికి నూతన గృహ ప్రాప్తిరస్తు, అంటే కొత్తగా వాళ్ళకి ఇల్లు ఏర్పాటు కావాలని మరి మల్లన్న మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే నీ యొక్క పండుగలు పబ్బాలు చేసేటోళ్ళు కూడా కొంతమంది కిరాయి ఇళ్ళల్లో ఉండి పండుగలు చేసి చాలా బాధలు పడుతున్నారు స్వామి. వాళ్ళకు కూడా అతి తొందరగా ఇల్లు కలిగించి రంగరంగ వైభోగంగా నూతన ఇంట్లో కళ్యాణం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సంతానం లేని వారికి సంతానమే, కళ్యాణం లేని వారికి మరి కళ్యాణం లేని వారి కళ్యాణాలు కూడా చేసి స్వామి. కళ్యాణం లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఎన్నో అష్ట కష్టాలు ఉన్నవాళ్ళు మీరందరూ కొమరవెల్లిలో పోయి నీటి గుండంలో స్నానములు చేసుకొని, బండారు కుంకుమలు పట్టుకొని, మరి కొబ్బరికాయలు పట్టుకొని, పుష్పమాలలు అలాగే పట్టుకొని గంగరే చెట్టు మీదకి ఒక మాల సంకల్పం చేసి గంగరే చెట్టు మీదకి ఇసిరేయండి. మిగతాది ఒక ముడుపు మాదిరిగా బూర్దియని కొబ్బరికాయ, ఇంత బండారు కుంకుమ, గవ్వలు, అలాగే కొన్ని బియ్యం పోసి మరి మల్లన్నకు వాళ్ళ అక్క ఎల్లమ్మ 7 గవ్వలు ఇచ్చింది కాబట్టి ఆ గవ్వల్ని కూడా అందులో వేసి మల్లన్న మరి గంగరే చెట్టు గట్టండి. పాదాల మీద పడి, అక్కడ పాదాలు ఉంటాయి గంగరే చెట్టు కింద, పాదాల మీద 5 విడికిట్ల బండారేసి నుష్ట పెట్టుకొని మీ సంకల్పం అంతా చెప్పుకోండి స్వామికి. మీ అష్ట కష్టాలను తొలగిపోతే కళ్యాణం కాని వారి కళ్యాణం, సంతానం లేని వారి సంతానం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఖచ్చితంగా గంగరే చెట్టుకు ముడుపు కడితే ఖచ్చితంగా జరుగుతాయి. మీ మనసులో ఎలాంటి సంకల్పాన్ని ఇది పెడతాము స్వామికి, ఇలా జరిగితే నీకు ఇలా కొలుచుకుంటాము, ఇలా పండుగలు చేస్తాం, పబ్బాలు చేస్తాం, లేక ఇలా కోరమిస్తాలు కానీ ఎండికండ్లు కానీ ఇస్తామని మీరు ఏమన్నా సంకల్పం చేస్తే అవి కూడా స్వామికి కోరికలు నెరవేరినాక ఒప్పజెప్పాలని. స్వామివారికి ప్రియమైంది బోనము, పట్నము. గంగరే చెట్టు కింద పట్నము, బోనం కాబట్టి ఖచ్చితంగా అది కూడా మొక్కుకోండి. నీకు పట్నాలు ఇస్తాం స్వామి, నీకు బోనాలు ఇస్తాం స్వామి, నీకు ఆ రకంగా కూడా మీరు మొక్కుకోవాలని మనసు. ఎవరైతే కాల్చితులు పడిపోయి పక్షవాతం వచ్చి ఎవరైనా తక్కువ వయసులో అలా అవుతున్నారో, ఎవరైతే ప్రాణము పూర్తిగా బాగలేదో వాళ్ళకు నిలువెత్తు బండారు మొక్కండి. నిజంగా వాళ్ళు మంచిగా వెనక నిలువెత్తు బండారు మళ్ళీ ఉపజెప్పండి అని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ అందున భగవంతుడుండి మీ యొక్క పూజ కార్యక్రమాల భగవంతుడు మరి మెచ్చి, మీ భక్తిని మెచ్చి, మీ కోరికలన్నీ సంపూర్ణంగా ఒప్పుకొని మీకు ఎనలేని బలాన్ని మీ కుటుంబాలకి ఇలాని మనస్ఫూర్తిగా మల్లన్న పాదాల మీద మరి ప్రమాణం వేసి మనస్ఫూర్తి వేడుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, మీ అందరిలో నేను బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి అందరికీ. మళ్ళొక్కసారి కొమరవెల్లి మల్లికార్జున స్వామికి జై, జవలో ఐలేని మల్లన్నకి జై, జవలో శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి జై. అలాగే మహారాష్ట్ర మైలాపురం మల్లన్నకి జై, జై జూరి మల్లన్నకి జై. అక్కడ ఖండోబా అని పిలుస్తారు మల్లనని. అలాగే మరి ఖండోబా స్వామి వారికి కూడా శతకోటి వందనాలు తెలియజేస్తూ, ఇలాగే మరి నేను మనస్ఫూర్తిగా కుమరవెల్లిలో మొదటి వారం రోజున బండారు బోనాలు తీసినా కూడా మల్లన్న గర్భగుడిలో సర్వేజన సుఖినో భవంతని కోరుకుంటా. అలాగే అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలని కోరుకుంటా. మా కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని, మా అక్కజెల్లెలు, మా అన్నదమ్ములు, మా తండ్రులు, మా తల్లులు, మా నాయనమ్మలు, మా అమ్మమ్మలు, మా అందరూ కూడా, మా బిడ్డలు, చిన్న వాళ్ళంతా మా బిడ్డలతో సమానంగా అందరూ కూడా మేము బాగుండాలి, మా రాకేష్ బోనం స్వామి బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అంటే నా కుటుంబం బాగుండాలి. మీ కుటుంబాల గురించి నేను మొక్కుతున్నప్పుడు నా గురించి కూడా మీరందరూ నా వాళ్ళు కాబట్టి మీరు కూడా మొక్కాలని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మళ్ళొకసారి సర్వేజన సుఖినో భవంతు. శరణార్థి, ధన్యవాదాలు, నమస్తే.